ఐపీఎల్లో బిగ్ డీల్ జరిగింది. రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరాడు. స్వాప్ డీల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ లోకి కుల్దీప్ యాదవ్ వెళ్లాడు. 2025 ఐపీఎల్ వేలంలో పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు తీసుకుంది. వేలంలో 27 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. జట్టు పగ్గాలను అప్పగించింది. అయితే పంత్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ గా విఫలమయ్యాడు. ఆటగాడిగాను ఫెయిల్ అయ్యాడు. పంత్ కెప్టెన్సీలో గత 2 సీజన్లలో కలిపి లక్నో సూపర్ జెయింట్స్ జస్ట్ 10 మ్యాచ్ల్లోనే గెలిచింది. బ్యాటింగ్ లోనూ పంత్ విఫలమయ్యాడు. 2025లో 14 మ్యాచ్ల్లో 269 పరుగులే కొట్టాడు. 2026లో 312 పరుగులు సాధించాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్లాప్ షో తర్వాత తనంతట తానుగా కెప్టెన్సీకి బై చెప్పేశాడు. దీంతో ప్లేయర్ గానే కొనసాగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావించారు. ఇప్పుడు పంత్ తన పాత ఫ్రాంచైజీలోకి మారిపాడు. స్వాప్ డీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 కోట్ల చెల్లించనుంది. కుల్దీప్ యాదవ్ జీతంలో మాత్రం మార్పేమీ లేదు. కుల్దీప్ యాదవ్ 13 కోట్ల 50 లక్షలే అందుకుంటాడు. కొంతకాలంగా ఈ స్టార్ బౌలర్ పర్ఫార్మెన్స్ కూడా గొప్పగా ఏమీ లేదు. ఒకప్పట్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేయలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ కాలేకపోయాడు. ఇదే సమయంలో లక్నో పిచ్ పై కుల్దీప్ యాదవ్ అదరగొట్టేస్తాడని ఎల్ఎస్జీ నమ్మింది. స్వాప్ డీల్లో తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈసారి ఫ్రాంచైజీ మారతాడని చర్చ జరుగుతోంది. ముంబైని వదిలేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 2026లో సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకోలేకపోయాడు. భారత జట్టులోనూ చోటు కోల్పాడు. ఓ రకంగా స్కై అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగిసినట్టే కనిపిస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో మరో యువ ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ముంబై ఇండియన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కెప్టెన్ పాండ్యా కూడా ఎంఐని వదిలేసే అవకాశాలున్నాయని చర్చ నడుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్యా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 2 సీజన్లలో ఎంఐ గ్రూప్ దశకే పరిమితమైంది. ఒకసారి ప్లే ఆఫ్స్ కు చేరగలిగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య కూడా స్వాప్ డీల్ జరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ లోకి పాండ్యా వెళ్తే ఎంఐలోకి జైస్వాల్ ఎంట్రీ ఇస్తాడని కథనాలొస్తున్నాయి. మొత్తంగా ఫ్రాంచైజీల వ్యూహాలపై అభిమానుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.